నాకు ఆత్మగౌరవం చాలా ఎక్కువ, నేను ఎవరి ముందు తల వంచను, నేను ఎవరిని చేయి చాపి అడగను అని మీరు పదే పదే చెప్తూ ఉంటారు, అవునా కాదా? అలాంటి వ్యక్తిత్వం ఉన్న మీరు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ప్రాధేయపట్టాన్ని లేకపోతే వినతులు ఇవ్వటాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎందుకు లొంగిపోయారు అంతలా? అదే నేను అన్ని బతిలు మళ్ళా దండం పెట్టుకి బాబు మాకు న్యాయం చేయమని చెప్పలా. బికాజ్ ఐఎమ్ ఏ లీడర్ ఆఫ్ ముస్లిం కమ్యూనిటీ. జలీల్ ఖాన్ అనే పేరుతో సీట్ ఇవ్వరు కదా నాకు. మైనార్టీ అనే పేరుతో సీట్ ఇచ్చారు 2 సార్లు రాజశేఖర్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి. బికాజ్ నా కమ్యూనిటీని నేను కాపాడుకోవాలి ముందు, ఫస్ట్ ప్రిఫరెన్స్. దాంతోపాటు నా నియోజకవర్గ ప్రజలకు ఆలోచించాలి, వాళ్ళకు కూడా నేను అండగా ఉండాలి. కాబట్టి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను ఆయన వెళ్ళాను, ఆయన దగ్గరికి వెళ్ళాను, వారి దగ్గరికి వెళ్ళా, ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళా. నేను వెళ్ళి ఆయన బతిలు మాల్కోలా, పొజిషన్ చెప్పా, సినిమా చూపించా, ఇది సినిమా, దీనివల్ల మీకు నష్టం ఉంది, తెలుగుదేశానికి నష్టం ఉంది అని చెప్పా. ఆయన కూడా బాగా రెస్పాండ్ అయ్యారు. ట్రైలర్ కాదు, కంప్లీట్ సినిమా చూపించారు పవన్ కళ్యాణ్కి. ఆ సినిమా అంటే దిస్ ఇస్ ద మ్యాటర్ ఫ్యాక్ట్. మీరు వీళ్ళని కాదని మీరు ఇచ్చే 3-4 సీట్లు అలయన్స్ అని పెడితే వాళ్ళ సీటు ఇది అవుతుంది, నష్టపోతారు వాళ్ళు. కాబట్టి 175 సీట్లో మీరు అడగండి, ఎక్కడైనా అడగండి. ఇప్పుడు మాకు కృష్ణా జిల్లాలో ఎక్కువ ఓట్లు ఉన్న 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి విజయవాడ వెస్ట్, రెండవది బందర్ పార్లమెంట్లో పెనలూరు, ఉయ్యూరు కానీ గంగూరు కానీ అవి చాలా ఊళ్ళు ఉన్నాయి. సనత్ నగర్లో 28,000 ఓట్లు ఉన్నాయి ముస్లిమ్స్. అయినా మేము అడగట్లా, ఒకటి ఇమ్మంటున్నాం. దానివల్ల మీకు రాష్ట్రం అంతా ఉపయోగపడుతుంది. ఫ్రమ్ కడప టు కృష్ణా జిల్లా, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీ మినిమం నాట్ లెస్ దాన్ 10,000 ఉన్నాయి డిసైడింగ్ ఫ్యాక్టర్. మీరు టీడీపీలో ఉన్నారా, ఇంతకీ జనసేనలో ఉన్నారా? టీడీపీలో ఉన్నాం. మరి టీడీపీ ఉంటే మీ అధినేత చంద్రబాబు దగ్గరికి వెళ్ళాలి, కానీ చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళటం ఏంటి? చంద్రబాబు గారి ద్వారా రోజు కలుస్తాం. అయితే జనసేనతో కూడా అలయన్స్ ఉంది కాబట్టి వారిని కూడా మాట్లాడి ఇట్లా నష్టం పెట్టమాకండి మైనార్టీస్ కానీ చెప్తాను వెళ్ళా. అంతేనా? చంద్రబాబు కన్నా కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్ ఫీల్ అయ్యారా? చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా అలయన్స్లో ఉన్నాడు కాబట్టి ఆయన్ని కూడా చెప్పా. అందుకే ఆయనకి కూడా తెలియాలి కదా వాట్ ఈస్ ద ఫ్యాక్ట్. కాబట్టి మీరు వేరే సీట్లు అడగండి, మైనార్టీ సీట్లు అడగొద్దని చెప్పా.